పంట పొలాల్లో దొంగచాటుగా ఆయిల్ ట్యాంకర్ల ద్వారా వదులుతున్న విష పదార్థాలపై తక్షణమే చర్యలు చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పాలక ప్రతిపక్షాల అధికారులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం సమీపంలో పంట పొలాల్లో బోల్తపడిన స్పిరిట్ ఆయిల్ ట్యాంకర్ ఘటనపై ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పంట పొలాల్లో బోల్తపడిన ట్యాంకర్ ను బయటకు తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. ట్యాంకర్ ద్వారా ఎటువంటి లీకేజ్ జరగలేదని, ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పాలక ప్రతిపక్ష నాయకులకు హామీ ఇచ్చారు. తొండంగి మండలం ఏవీ నగరం రెవెన్యూలో ఇక్కడ ఫ్రెష్ వాటర్ ట్యాంక్ అంటే మంచినీళ్ళ ట్యాంకు కి అనుసంధానంగా ఉన్న కెనాల్లోంచి పంట కాలంలో ఈటీపీ చేయకుండా ఇండస్ట్రియల్ వేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కలిపేయడం జరిగింది. ఇక్కడ లోకల్ గా ఉన్న రైతులను కనుక్కుంటే ఇది థర్డ్ టైం సార్. లాస్ట్ December 29th కూడా ఇది ఇలాగే జరిగింది. అప్పుడు మేమందరూ ఆపి ఇచ్చేసాము. కానీ ఎలాగైనా సరే ఈ పంటల కాలంలో తీసుకొచ్చి కలిపేస్తున్నారు. సుమారు 50,000 మంది అంటే ఒక మేజర్ పంచాయతీతో సహా ఇంకొక 15 పంచాయతీలు అంటే 16 పంచాయతీలు మంచినీళ్ళు తాగే వాటర్ అది. ఆ వాటర్ లో అర్ధరాత్రి తీసుకొచ్చి ఈ కెమికల్ కలిపేయడంలో అంటే ఏ కెమికల్ అన్నది ఏ ఇండస్ట్రీ నుంచి వస్తుంది అన్నది మాకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కలిపే టైంలో ఆ లారీ ప్రమాదవశాత్తు గట్టు తెగిపోయి అందులో పడిపోవడం జరిగింది. లేకపోతే కెమికల్ కలిపేసి వెళ్ళిపోను రైతులు కూడా గొడవ చేస్తున్నారు. చెరువులు పాడైపోతున్నాయి, లేకపోతే పంటలు పాడైపోతున్నాయి, పంటలు కాలిపోతున్నాయి అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఉదయాన్నే రైతులు ఇదంతా గమనించి నిరసన తెలియజేస్తుంటే మరి బాధ్యతాయుతమైన అధికారులు విషయం ఏంటో అన్నది కనుక్కుని ఏ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది, డెస్టినేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది ఇది అని కనుక్కుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తారా, లేకపోతే రైతుల మీద దౌర్జన్యం చేస్తారా? ఎప్పుడు హత్య కేసులో నిందితులు